నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రోజా తొడగొట్టి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్‌కి సవాల్ విసిరింది సార్. అయితే లోకేష్ చాలా ఆగ్రహంగా ఉన్నారు అరెస్ట్ చేయాలి అని. కానీ చంద్రబాబు నాయుడు ఆపుతున్నట్టు అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక సింపతి క్రియేట్ అవుతుంది అని ఆపుతున్నట్టు న్యూస్ వచ్చింది సార్. ఇది ఎంతవరకు నిజం? నిన్న రోజా నగరిలో వైసీపీ సమీక్షా సమావేశంలో హ్మ్. పాల్గొనింది. ఆ సందర్భంగా ఆమె ఫుల్‌గా రెచ్చిపోయింది. హ్మ్. అదిప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంటే మామూలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు సైలెంట్ అయిపోయారు. హ్మ్. అప్పట్లో అవును సార్. వైసీపీ తరపున ఫైర్ బ్రాండ్స్‌గా ఉన్న వాళ్ళల్లో ఫ్రంట్‌లో ఉండే వాళ్ళల్లో రోజా హ్మ్. ఒకరు. ముందు నుంచి కూడా ఆమె చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంది. ఆమెకున్న ప్లస్, మైనస్ అదే. హ్మ్. ప్లస్ కూడా అదే. ఎందుకంటే అంత అగ్రెసివ్‌నెస్ లేకపోతే ఈ మెయిల్ డామినెంట్ పొలిటికల్ హ్మ్. అట్మాస్ఫియర్‌లో ఆమె వచ్చుండే పరిస్థితి లేదు. హ్మ్. ఆమె యాక్చువల్‌గా వెరీ హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఒక హీరోయిన్‌గా ఎదిగి అక్కడి నుంచి రాజకీయాల్లోకెళ్ళి ఒక మంత్రిగా ఎదిగిందంటే ఆ ఫైర్ బ్రాండ్ నేచర్ ఉండడం, ఫైటింగ్ నేచర్ ఉండడం, డైనమిక్‌గా మాట్లాడడం ఈ ఈ ట్రైట్సే ఆమెను ఆ స్థాయికి తీసుకొచ్చాయి. హ్మ్. అవి అయితే వాటిని జాగ్రత్తగా వాడకపోతే ఒక్కొక్కసారి మనకి మంచి లక్షణాలను కూడా మనం పొదుపుగా, జాగ్రత్తగా వాడాలి. హ్మ్. అది ఏమైందంటే వ్యక్తిగతంగా దాడులు చేయడం, చాలా హీనంగా ఎదుటోళ్ళని మాట్లాడడం, అవును సార్. ఆ స్థాయికి ఆమె హ్మ్. వెళ్ళిపోయి చేయడంతో ఆమెకు కూడా రియాక్షన్ ఉంటది గదా! హ్మ్. మన న్యూటన్ లా లాగా ఫర్ ఎవ్రి అవును సార్. యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ అపోజిట్ రియాక్షన్. రియాక్షన్. అవును సార్. అలాగే ఆమెకు కూడా అలాంటివి తగిలాయి. హ్మ్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వంలో వ్యక్తిగత దాడులు చేసిన వాళ్ళు కొంతమందున్నారు. ఎవరు కొడాలి నాని గావచ్చు, వల్లభనేని వంశీ గావచ్చు, రోజా హ్మ్. గావచ్చు, అంబటి రాంబాబు గావచ్చు. ఇలాంటి వాళ్ళని ఆహ్, వైసీపీ వాళ్ళని నాయకుల్ని బి ఈ కూటమి హ్మ్. ప్రభుత్వం విడిచిపెట్టదు. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ బుక్ ఉందని అనౌన్స్ చేశాడు. రెడ్ బుక్‌లో హ్మ్. పేర్లున్నాయని లోకేష్. వీళ్ళ మీద పగ తీర్చుకుంటారనేది అందరూ గూడా ఎక్స్‌పెక్ట్ జేశారు. హ్మ్. కానీ దానికి భిన్నంగా కొంతమంది ముఖ్యంగా కేడర్ మీద, సోషల్ మీడియా మీద మాత్రమే ఇప్పటివరకు క్రాక్ డౌన్ మొదలైంది. కొంతమంది సెలెక్టివ్ అధికారుల మీద, ముఖ్యంగా సీఐడీ అధికారులు, కొంతమంది అధికారుల మీద, పోలీస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇలాగా బ్యూరోక్రాట్ సిస్టమ్‌లో ఉండి హ్మ్. కొంతమంది మీద వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తెలుగుదేశం శ్రేణుల్ని, నాయకుల్ని వేధించిన అనేక మంది అందరిని కూడా కాదు అక్కడ కూడా. హ్మ్. కొంతమంది సెలెక్టివ్‌గా. వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అట్లాగే వైసీపీలో ఉండే కొంతమంది నాయకులను కూడా టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. వాళ్ళు కోర్టులకెళ్తున్నారు గానీ, ఈ బ్యాచ్‌ను ఇప్పుడు నేను చెప్పిన హ్మ్. కొడాలి నాని గానీ, వల్లభనేని వంశీ గానీ, రోజా గానీ ఇలాంటి వాళ్ళని ఎవరిని ఇప్పటివరకు అరెస్టులు చేయడం గానీ, వాళ్ళని కేసులైతే పెట్టారు గానీ, వాళ్ళని సీరియస్‌గా అవును తీసుకొని సార్. వాళ్ళ జోలికి వెళ్ళింది హ్మ్. కనపడలేదు. హ్మ్. ఈ టైంలో కొంత సైలెంట్ కూడా అయిపోయారు వీళ్ళు. కొద్దిగా ఇప్పుడు కొడాలి నాని ఈ మధ్య మాట్లాడట్లేదు. వల్లభనేని వంశీ మాట్లాడట్లేదు. రోజా కూడా రోజా. కొంతకాలం అవును సార్. మాట్లాడలేదు. హ్మ్. అసలు ఆమె రాజకీయాల్లో వదిలేస్తుందని, హ్మ్. లేకపోతే తమిళనాడు తమిళనాడు. హ్మ్. రాజకీయాల్లోకెళ్తుందని, స్టాలిన్‌తో టచ్‌లో ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ తమిళనాడు వ్యక్తి హ్మ్. కాబట్టి, ఆయన సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ కాబట్టి యూనియన్స్‌లో అలాగా వెళ్తుంది. ఆమె కూడా తమిళనాడులో పాపులరు. తమిళ్ బాగా హ్మ్. మాట్లాడగలదు. నగిరంటేనే తమిళ్ బార్డరు. సో, ఇలాగా చాలామంది అనుకున్నారు గానీ, ఆమె మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయింది. నిన్న ఆమె ఎవరు ఊహించని పద్ధతిలో చాలా సీరియస్‌గా ఛాలెంజ్ విసిరింది హ్మ్. చంద్రబాబుకి. "నీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకో. అరెస్ట్ చేస్తావా చేసుకో. కేసులు పెడతావా పెట్టుకో. ఉద్యోగాలు తీయిస్తావా తీసుకో. ఏం చేస్తావో చేసుకో. మేము దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. మేము ఈసారి కుప్పంతో సహా అన్ని సీట్లు మేము గెలుస్తాం. మేము గూడా ఒక రెడ్ బుక్ గాదు గానీ గుడ్ బుక్ ఒకటి మెయింటైన్ హ్మ్. చేస్తున్నాం. ఆ గుడ్ బుక్‌లో మీ పేర్లుంటాయి." అని హ్మ్. ఆమె ఒక పక్క ఛాలెంజ్ చేస్తూ, ఒక పక్క థ్రెట్ గూడా ఇచ్చింది హ్మ్. తెలుగుదేశానికి. సో, ఇది ఇలా ఛాలెంజ్ చేస్తా ఉంటే చాలామంది ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళే. హ్మ్. ఇంత ఛాలెంజ్ చేస్తా ఉంటే వీళ్ళేమి పట్టించుకోవట్లేదు. హ్మ్. కార్యకర్తలు మనమే ఇబ్బందులు పడాలా? వీళ్ళు ఒకటే కుమ్మక్కైపోయారా ఏంటి? అని తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెట్టుకుంటున్నారు. హ్మ్. కానీ వినబడే వార్త ఏమంటే లోకేష్ చాలా సీరియస్‌గానే ఉన్నాడు. కానీ చంద్రబాబు వద్దంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నాడు. ఇక్కడేమన్నా చేస్తే అది రేపు మోడీకి కూడా ఇబ్బందవుతుంది. హ్మ్. ఎన్‌డీఏ ప్రభుత్వం చూడు ప్రతిపక్షాన్ని ఎలా వేధిస్తున్నారో అని ఇండియా కూటమి మాట్లాడే అవకాశం ఉంది. ఆల్రెడీ జగన్ ఢిల్లీ వరకెళ్ళి
ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుందని అక్కడ ఎక్స్పోజ్ చేసి వచ్చాడు. సో ఇప్పుడు రోజా లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆమె ఒక నేషనల్ లెవెల్లో ఆమె పాపులర్ అయిపోతుంది. ఇది మనకి ఇబ్బందికరం అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని అవును సార్. ప్రవర్తిస్తారు. మామూలుగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏంటంటే మనకేదో పర్సనల్ వెంజన్స్ గ్రడ్జ్తో మాట్లాడకూడదు అనేది రాజకీయ మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకులకి అందరికీ ఉంటుంది. అవును సార్. వ్యక్తిగతంగా మనం మన కోపాన్ని తీర్చుకోవడానికో మన పదవిని ఉపయోగించుకుంటే అది రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది. సో ఏ పని చేసినా కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ పని చేస్తే మనకు ప్రయోజనం ఎంత, నష్టం ఎంత, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్లో ఏముంటుంది, ఇవన్నీ కూడా అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని ఆ చర్యకి ఉపక్రమించాలి. అది సీజన్డ్ పొలిటీషియన్ అయిన చంద్రబాబుకు తెలిసినట్టుగా లోకేష్కి తెలియకపోవచ్చు. లోకేష్ యంగ్ బ్లడ్, రెండోది మనం పవర్ ఉంది, మనం పవర్ ఉన్నప్పుడు కూడా చేయకపోతే, రెండోది లోకేష్ని కూడా కార్యకర్తలు నాయకులు కూడా లోకేష్ని ఎక్కువగా ప్రెజర్ చేస్తారు. ఏం సార్ మీరు అప్పుడంతా రెడ్ బుక్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏం చేశారు, వాళ్ళు ఇట్లా ఎక్కడ చూసినా ఇదే ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈనాడు జ్యోతి కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఇప్పటికీ పెత్తనం జలాయిస్తున్నారు, ఇప్పటికీ అక్రమాలు చేస్తున్నారు, వైసీపీని సపోర్ట్ చేసే గతంలో సపోర్ట్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు కూడా ఎలాగా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ రాసుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళ మీద అంతా ఏమి చేయరా మీరు, ఒట్టి మాటలేనా, మేమైనా బాధితులు అవ్వాల్సింది కార్యకర్తలేనా అన్న ఆగ్రహం సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ చంద్రబాబు వైపు నుంచి ఆలోచించుకున్నప్పుడు ఆయన ఏంటంటే విశాల ప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాలు, తన ప్రయోజనాలు ఇవన్నీ ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలన్న దగ్గర ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తన అనుభవం వచ్చే కొద్దీ ఆయన స్లో డౌన్ అయినట్టు కనబడుతుంది, కానీ ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. అంటే మనం ఒక్కోసారి ఏమంటారంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది, టు విన్ ఏ వార్ యూ నీడ్ టు లూజ్ సో మెనీ బ్యాటిల్స్ అని. అంటే ఒక మహాసంగ్రామాన్ని గెలవాలంటే అనేక యుద్ధాల్లో నువ్వు ఓడిపోవాలి అని. ఆ సామెత పాలిటిక్స్ కూడా వర్తిస్తుంది. నువ్వు పెద్ద ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాటిలో నువ్వు ఓడిపోతున్నా పర్వాలేదు. అలాగా చంద్రబాబు ఏంటంటే ఇప్పుడు రోజా ముందు ఓడిపోయినట్టు, రోజా అంత ఛాలెంజ్ చేస్తే మనం ఏం చేయలేమా, అధికారంలో ఉండి కూడా ఏమి లాభం అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం పోయింది, వీళ్ళు రెచ్చగొడతారు, వీళ్ళు ఇళ్ళలో వీళ్ళు ఉంటారు. కానీ చంద్రబాబు ఇవన్నీ ఆలోచిస్తాడు కదా. సో అందుకని ఆయన మెల్లగా వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కానీ రోజా లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. సంక్రాంతి నుంచి ఫుల్ టైం ఆయన ప్రజల్లో వారానికి 4 రోజులు ఉండబోతున్నాడు. ఈ ప్రభుత్వ 1 year అయిపోయింది కాబట్టి హనీమూన్ టైం అయిపోయింది. 1 year కాదు, 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది కాబట్టి హనీమూన్ టైం అయిపోయింది. ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వ వైఫల్యాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని దీనంతా ఎండగడుతూ ప్రజల్లో వెళ్ళడం, కార్యకర్తల్ని ఆయన ఆర్గనైజ్ చేసుకోవడం అదంతా చేస్తున్నాడు. ఆల్రెడీ నిన్న కూడా పులివెందుల్లో ఆయన పర్యటనకి విశేషమైన ఆదరణ దొరికింది. జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. అంటే ఆల్రెడీ ప్రజల్లో ఒక చిన్న మార్పుని గమనిస్తున్నారా. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్లోనే ఆయన రాధాకృష్ణ కూడా ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇప్పటికీ అసంతృప్తి లేదు, సంతృప్తి కూడా లేదని రాశారు. అట్లాగే ఈనాడు కూడా సంతృప్తి స్థాయిలు లెక్కేసుకొని ఎట్లా డౌన్ అయిపోయింది అనేది కూడా ఈనాడు రాసింది. సో ఈ నేపథ్యంలో అంటే జనరల్గానే సంతృప్తి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా చాలామంది చెప్పేది ఏంటంటే ఆంధ్ర ప్రజలు అంత ఈజీగా సాటిస్ఫై కారని, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని సాటిస్ఫై చేయలేదు అని. ఎందుకంటే హామీలు ఎక్కువ ఇచ్చేస్తారు, వాటిని నెరవేర్చే డబ్బులు లేవు. చంద్రబాబుకు కూడా తెలుసు, కానీ తెలిసి కూడా ఆయన ఒకప్పుడు వ్యతిరేకించిన ఈ సంక్షేమ పథకాలను, వీటన్నిటిని, డీబీటీని, వీటన్నిటిని బటన్ నొక్కడాన్ని, ఇవన్నీ వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళు. కానీ ఎలక్షన్ ముందు అంతకంటే ఎక్కువ ఇస్తామని, అంటే జగన్ 70,000 కోట్లు ఇస్తే నేను 1,20,000 కోట్లు, 1,20,000 కోట్లు ఇస్తానని ఈయన ప్రకటించేసరికి జనం ఇటు వచ్చారు. ఇప్పుడు అది నెరవేర్చలేకపోయినప్పుడు జగన్ మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటాడు కదా. సో ఇలాంటి టైంలో మనమయ్యే వాళ్ళని అరెస్టులు చేస్తే, అంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో అరెస్ట్ చేస్తే తప్పు అవుతుంది. అంటే ఒక సామెత ఉంది, నేను శత్రువుని దెబ్బ కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు. శత్రువు నన్ను దెబ్బ కొడితే ప్రజలకు తగలాలి, నాకు తగలకూడదు అన్న ఒక స్ట్రాటజీ పాలిటిక్స్లో ఉంటుంది. అలాగా ఇప్పుడు చంద్రబాబు దెబ్బ కొడితే అది ప్రజలకు తగిలింది అనుకోండి, వెళ్ళి రోజాకు కాకుండా
ఎందుకంటే ప్రజల్ని ఆర్గనైజ్ చేసే